చిన్నవాడు ఆయనే చేయగా లేనిది నేను చేస్తే తప్పేంటి అని ఒక తప్పుకు మార్గదర్శకులై ఈరోజు చాలామంది కనపడుతున్నారు ప్రేమన వారలారా. మన దౌర్భాగ్యం ఏంటంటే యేసును చూడమని వందల మాటలు రాసిన ఆయనను చూడం, మనుషుల పేర్లో కలవరిస్తూ పలకరిస్తూ మాట్లాడుకుంటూ చస్తుంటాం ప్రేమన వారలారా. సడన్గా ఎవరినన్ను అడిగి చూడండి, మీకు ఇష్టమైన 5 పేర్లు చెప్పండి అనండి. యేసుక్రీస్తు అంటాడా? ఏలిషా, ఏలియా ప్రవక్త, ఇర్మియా, హెజ్కేల్ అంటాడా? అనరు ప్రేమన వారలారా, అనరు ప్రేమన వారలారా. ఈరోజు సినీ నా తప్పును చూపించడానికి నువ్వెవరు? ఏంటి మాటలు? రెండవది పని. ఒకటి పవిత్రత, రెండవది పని. ఏమంటే పవిత్రత శరీరానికి సంబంధించింది. మనం చేయవలసిన పని కూడా ఈ శరీరముతోనే చెయ్యాలి. శరీరమే ప్రధానమైనది. అంటే పని చేస్తున్నప్పుడు మరలా పాపాన్ని కనపరచడం కష్టం. పాపాన్ని కనపరుస్తున్నప్పుడు మరలా అదే శరీరంలో పవిత్రమైన కార్యములు చేయటం ఎలా? ఒకే ఒరలో 2 కత్తులు ఎమడవు. ఎమని నీ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత లోకం కప్పుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ ఇంకొక రకంగా చదవాలి. అంటే ఇంకొక రకంగా ఎలా చదవాలి? పాపము ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ ఎక్కడ అంటే నీలో కాదు, పాపం లోకంలో విస్తరించింది, లోకంలో యేసుక్రీస్తు కృప ఉన్నది. అప్పుడు అర్థం కాదు మనకి. పాపం ఎక్కడ విస్తరించిందంటే నా దగ్గరే. నా దగ్గర ఏముంది ఇప్పుడు? కృప. ఇక బైబిల్ అంతా చెరిపేస్తుంటాం ప్రేమన వారలారా, కలిపేస్తుంటాం, చెరిపేస్తుంటాం. అది కాదండి అని ఎవడన్నాడు అనుకోండి, మీకు వాక్యం తెలియదు బ్రదర్, నీతి మంతులు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. నువ్వేమన్నా బాలు ఆ కొట్టకాని వెనక్కి రావడానికి? నీతిమంతుడు పడుట అంటే తెలుసా ప్రేమన వారలారా? ఇప్పుడు నీతిమంతులు పడితే తిరిగి లేస్తాడంటే ఏమనుకుంటున్నాం చెప్పండి మనం? పాపం చేసినా తిరిగి నిలబడతాడు, ఇది లేస్తాడు. అంటే శోధనలో ఇక పడటం అంటే మీనింగ్ ఏంటంటే, దుష్టుడు వాళ్ళని శోధిస్తుంటే కృంగిపోయి పాపంలోనికి వెళ్ళడు. 7 సార్లు ట్రై చేసినా ఆ పాపం చేయకుండా తిరిగి లేస్తాడు. బైబిల్ ఎక్కడుందంటారా? ఇదిగో, శోధనలో పడువాడు ధన్యుడు అన్నాడు. అంటే పాపం చేసేవాడుగా శోధవాడై 7 సార్లు దుష్టుడు ట్రై చేస్తున్నాడు. శోధనలు కూడా ప్రేమన వారలా 2 ఉంటాయో తెలుసా? 7 times 7 రకాలుగా శోధించింది, పడిపోలేదు, తిరిగి మరలా దేవునిలో నిలబడటానికి ప్రయత్నం చేశాడు. ఒప్పుకోదు అని ప్రారంభించిన మనము పాపం చేయొచ్చులేని బోధిస్తున్నామంటే ఎంత సిగ్గుకరమైనది. దీనికంటే నేను చేశాను అని ఒప్పుకోవటం బెటర్ కదా ప్రేమన దేవుని పిల్లలారా. దీనికి ఇంత కవరింగ్ ఎందుకు? ఇంతగా కవరింగ్ ఎందుకు? దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడంటే, నాయన నువ్వు బైబిల్ అంతా చెప్పి పరలోకానికి నేను రమ్మనటం లేదు, బైబిల్ అంతా నేర్చుకొని పరలోకానికి నేను రమ్మట్లేదు. అది నీ వల్ల కాదని నాకు తెలుసు. నీ వల్ల ఏది 2 రా. ఒకటి, నీ శరీరంలో పవిత్రతను వేల సంవత్సరాలు కాపాడుకోమని నేనేమి చెప్పటం లేదు. ఏం చెప్తున్నాను? చిన్న జీవితకాలం కంట్రోల్గా ఉండరా అంటున్నాడు. అంతేనండి. నీకిచ్చిన పని, నీ కాలాన్ని బట్టి నీకు ఇచ్చాను, ఆ పని చేయి. ఈ పవిత్రతను కాపాడుకో, ఆ పని చెయ్యి, ఈ పవిత్రత కాపాడుకో. ఈ రెండింటికి ఉన్న బంధం ఏంటంటే, ఇదిగో పవిత్రంగా ఉంటే పవిత్రమైన కార్యాలు చేస్తావు. పవిత్ర కార్యాలు నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉంటావు? పవిత్రంగా ఉంటావు. ఈ 2 విశ్వాసము క్రియలు విశ్వాసం ఎలా అర్థం చేసుకున్నావో, పవిత్రుడైన వాడే పవిత్రమైన కార్యాలు చేస్తాడు. ఇదిగో పవిత్రమైన కార్యాలు చేసేవాడు వెనకాల ఏముంటుంది? పవిత్రత ఉంటుంది. సింపుల్. కానీ ఈ రెండింటిని విడదీసాం మనం. ఈ రెండింటిని విడదీసి ఇదిగో దేవుని పవిత్రమైన పనులు అన్న సంగతి పక్కన పెట్టేసి పని ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఏదో ఉద్యోగం లాగా పని. దేవుడిచ్చింది పవిత్రమైన పని. ఆ పవిత్రత అన్న పదాన్ని ఎగరగొట్టేసి దేవుడి పని అంటున్నాం. దేవుడి పని
ఇదిగో ఈ పని చేస్తున్నాం గనక ఈ పాపము చెయ్యొచ్చు అని ఇక్కడ పవిత్రత ఎగరగొట్టేశాం, దాని వెనకాల ఉండవలసిన పవిత్రతను కూడా ఎగరగొట్టేశాం. ప్రేమన వారలారా, దేవుడు అలా రాయించలేదు. ప్రేమన వారలారా, ఏమండి కొన్నిసార్లు చేస్తాం కదండి మనం ఒకవేళ మీరంటే చేసినప్పుడు ఒప్పుకుందాం. ప్రేమన వారలారా, ఒప్పుకుందాం. తండ్రి నా బలహీనత ఇది నాయన అని ఎవరికైనా చెబుతున్నప్పుడు ఒరే నాలా ఉండకురా, నా బతికే ఇలా తగలబడింది అని మన జీవితాన్ని ఒక పాఠంగా చెబుదాం. ప్రేమన వారలారా, దావీదే తన జీవితంలో పాఠంగా మనకు రాయించిన ఆయన జీవితం కంటే మన జీవితాలు గొప్పవాళ్ళమా ప్రేమన వారలారా? మన జీవితంలో జరుగుతుంది, ఒప్పుకుందాం. అన్నా మీరు ఇలా చేశారట కదంటే, బుద్ధి గడ్డి తిని దయ్యం నా మీద కూర్చొని చేశాను తమ్ముడు, దయచేసి మీరు అలా చేయకండి. బుద్ధి గడ్డి తిని చేశాను. విన్నవాడు ఏమనుకుంటాడో తెలుసా? అమ్మో అన్న జీవితంలో తెలియనప్పుడు ఇది జరిగిపోయిందట, అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. నేను జాగ్రత్తగా ఉండాలి. ఆ జరిగిన తమ్ముడు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదని ఎందుకు అంటున్నావు? అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు. ఒక్క అబద్ధం స్టార్ట్ చేసామంటే మన బతుకంతగా దాని గురించి ఏం చెప్పాలి? దయ్యం అదే చేస్తాడు. ఒప్పుకుంటేనండి అసలు అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. ఒక్కసారి అబద్ధాన్ని స్టార్ట్ చేస్తే 100 మంది అడుగుతున్నా అబద్ధమే చెప్పాలి, అబద్ధమే చెప్పాలి, అబద్ధమే చెప్పాలి. ఏమండి అబద్ధికులు పరలోక రాజ్యానికి, దీని గురించి అన్ని అబద్ధాలు ఆడవలసిన అవసరం. ఒప్పుకుంటే ఆ రోజుతో పోద్దండి. ఎవరు కూడా మనల్ని అడగడండి. నీతో అలా అన్నారా? నేను అడిగి చూస్తాను. నాకు మళ్ళీ అబద్ధం, నేను అడిగి చూస్తాను, మళ్ళీ అబద్ధం. తమ్ముడు సిగ్గు లేక చేశాను తమ్ముడు, ఏం చేద్దాం? వదిలేయండి. వద్దురా, అన్న ఒప్పుకున్నాడు, వదిలేయండిరా, అయిపోద్ది ప్రేమ. ఆ ఒక్క నిమిషంతో అయిపోద్ది ప్రేమన్న వారలారా. కానీ అంత గొప్ప మనుషులు ఎవరికున్నాయి ప్రేమన్న వారలారా? మనకున్న ధైర్యం ఏంటంటే ప్రభులోకి రాకమునుపు నేనేం చేశానంటే దొంగను, వ్యభిచారాన్ని అని చెప్తాడు హీరోలాగా, ఏదో వచ్చిన తర్వాత చేయనట్టు. ఏమండి అదే స్టేజ్ మీద ప్రభులోకి వచ్చిన తర్వాత మీ పాపాలు చెప్పండి అంటే ఏం చేయలేదండి నేను. నమ్మమంటారా? ఇక్కడికి రాగానే ధైర్యం ఉండట్లేదు చూడండి. అంటే నువ్వు దేవునికి కాదు విలువనిచ్చేది, మనుషులకు విలువనిస్తున్నా. వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు అనుకుంటే ఏంటి, వాళ్ళు మెచ్చుకుంటే ఏంటి, వాళ్ళు నిందిస్తే ఏంటి? అవునండి, వాక్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ అనుభవం లేక ఇదిగో లోకాన్ని చూసి ఈ దౌర్భాగ్యపు పనులు చేశానండి నేను. దయచేసి మీరు అలా చేయకండి, అలా చేయకండి, దయచేసి అలా చేయకండి. మన జీవితాలు కూడా కొన్ని పాఠాలుగా చెప్పాలి ప్రేమన దేవుని పిల్లలారా. అలాంటి ఉన్నతమైన మనసులోనికి వెళ్ళాలి. ముందుగానే మనం ఫిక్స్ అయిపోవాలి. తండ్రి నేనేదైనా చేస్తే ఆ ఒప్పుకునే స్థితి నాకు ఎప్పటికీ ఉండాలి. ఈరోజు చిన్నోని కనుక ఒప్పుకుంటున్నాను, రేపొద్దున పెద్దవాడిని అయినా కూడా నేను ఒప్పుకునే స్థితి నాకు ఉండాలి నాయన అని ఫిక్స్ అయిపోవాలి. ఆ లక్షణాలు మనలో ఎప్పుడూ ఉండాలి ప్రేమన వారలారా. బైబిల్ గ్రంథంలో ఈ రెండింటికి ఏమండి అవినావభావ సంబంధాన్ని తెంపి నువ్వు పని చెయ్యి, పాపము చేసినా పర్వాలేదన్న బోధలు ఈరోజు ఎక్కువైపోయి దాన్ని నొక్కుతున్నారు, వక్కానిస్తున్నారు, స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. వద్దు. నీతి విరోధుల తప్పుడు బోధలకు ఇదిగో మన పవిత్రతను పోగొట్టుకోవడానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన కొన్ని మాటలను చూడగలిగితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనం గబగబా చదువుకుందాం, సమయాన్ని పాటిద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనం. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకో. నువ్వు బ్రతకాలి అనుకున్నప్పుడు నా మాటలు విను. లేదు నేను బ్రతకను అని నువ్వు అనుకున్నప్పుడు వెంటనే ఏం చేయమంటున్నాడు? నా ఉపదేశము వినుట మానుకో. మారుతావా? విను. నేను మారనంటావా? ఉపదేశం వినుట మాను. ఏదో ఒకటి చెయ్యి అంటున్నాడు ఆయన. మనమేమంటున్నాం? మారను ప్రభువా, అలా అని వినకుండా ఉండను ప్రభువా. ఇదేంటి? మారను ప్రభువా నేను. అలాగైతే రాకు నా దగ్గరికి.
రాకు. ఎందుకు? లేదు వస్తాను ప్రభువా, వింటాను. వింటే మారు, లేదు మారను ప్రభువా. ఆయన చెబుతున్నది ఏంటి? మనం మాట్లాడుతున్నది ఏంటి? ఇంకా ఇక్కడి నుంచి మారకుండా వెళుతున్నారేమో ప్రేమను వారలారా. ఆయన కోరిక ఉపదేశము వినుటమాను. లేదు, నేను వింటాను దేవా, నీ మాటలు వినకుండా ఉండలేకపోతున్నా. అయితే మారయ్యా, మారు. మారేవాణ్ణి వినమంటున్నాడు, వినేవాణ్ణి మారమంటున్నాడు. పని చేసేవాణ్ణి పవిత్రంగా ఉండమన్నాడు, పవిత్రంగా ఉండేవాణ్ణి పని చేయమన్నాడు. పవిత్రంగా ఉన్నవాణ్ణి పని చేయమన్నారు. మనమేంటి ఇలా అనుకుంటాం? దేవుడికి వినటానికే ఒక అర్హత కావాలనుకున్నప్పుడు పని చేయడానికి, వినడానికే ఒక అర్హత కావాలి. వినేవాడికి ఉండవలసిన అర్హత ఏంటి? మారే గుణం ఉండాలి. వినేవాడికే అర్హత. మరి చెప్పేవాడికి, పని చేసేవాడికి అర్హత లేదా? అసలు బ్యాప్టిజం తీసుకోకుండా నువ్వు పనే చేయొద్దని మనం బోధిస్తుంటే, అసలు బ్యాప్టిజం తీసుకోకుండా నువ్వు పని చేయటమే వేస్ట్. బ్యాప్టిజము తీసుకోకుండా పనే వద్దు అంటుంటే, బ్యాప్టిజము తీసుకున్న తర్వాత నేను పాపం చేసి పని చేస్తానంటే అవసరమా అది? కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. భయము నొంది పాపము చెయ్యొద్దు. ఆ భయాన్ని విడిచిపెట్టిన వాడే పాపము చేస్తాననుకుంటాడు. దేవుని యందు భయభక్తులు లేనివాడు. భయభక్తులు అంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడు. ఆ భయం లేనివాడే, భయభక్తులు లేనివాడే పాపము చేస్తాడు. భయము నొంది పాపము చేయొద్దు అన్నాడు. ఇదిగో భక్తిహీనుడికి నా కట్టడములు వివరించుటకు పని ఏమిటి? నువ్వు బతకకుండా నా గురించి చెప్పేదేంటి? నువ్వు దిద్దుబాటు నీకు అసహ్యము కదా. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని? ఈ పని చేయొద్దు అంటున్నాడా? చేయమంటున్నాడు. ఎలా ఉండి చేయమంటున్నాడు? భక్తిహీనుడుగా ఉండి నువ్వు నా గురించి చెప్పేదేంటి? కింది వచనాలు చూడండి, కింది మాటలు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నువ్వైతే సరిదిద్దుకోకుండా నా గురించి చెప్పేదేంటి? నువ్వు పాపము చేస్తూ నా మాటల గురించి చెప్పేదేంటి? నీవు నా మాటలను నీవు వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటమును కల్పించుచున్నది. వద్దు, నువ్వు మాట్లాడుకో అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే ప్రియమైన వారలారా, విశ్వాసుల కంటే ఈరోజు బోధకులు కోటీశ్వర్లుగా, ధనవంతులుగా కనపడుతున్నారేంటి? వాళ్ళు కనపడుతున్నారేంటి? విశ్వాసుల ధనాన్ని పోగేసుకొని కోటీశ్వరులు అవుతున్నట్టుగా కనపడుతున్నారేంటి? ఏం బోధిస్తే ఇదంతా వస్తుంది? నువ్వు మార్చుకోక దొంగలతో చేతులు కలుపుతున్నావు. కోట్లు వ్యభిచారులతో చేతులు కలుపుతున్నావు. నువ్వు వ్యభిచారులతో. ఏమంటే ఆ అసహించుకునే స్థితి మనకి ఏమైనా ఉందా? చెడుతనాన్ని చూసి అసహించుకునే స్థితి ఉందా? అప్పుడు ఏమంటాడంటే, చెడ్డవాన్ని అసహించుకుంటే వాడు ఎప్పుడు మారుతాడు సార్? చూసారా? ప్రేమ ఉన్నట్టు
ప్రేమ ఉన్నట్టు. కానీ దేవుడు ఏమన్నాడు? మీ ప్రేమ ఎలా ఉండాలి? దుర్నీతిని అసహించుకునేది ప్రేమ, తప్పును సమర్థించేది ప్రేమ కాదు. ప్రేమన వారలారా, ఈ విషయంలో తప్పు తప్పే. ఎన్ని చెప్పినా అంతే, తప్పు తప్పే. ఇన్ని చెప్పాడు కనుక ఇది రైట్ అనకండి, తప్పు తప్పే. మన ప్రేమ ఎలా ఉంటుందో, దుర్నీతిని సహించనిది ప్రేమ. ఆ దుర్నీతిని సహించుకుంటున్నామంటే మనం కూడా చేయడానికి ప్రిపేర్ అవుతున్నామని దాని అర్థం. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, మంచిని తీసుకొచ్చి ఇన్ని మంచి చేశాడు కనుక ఇది రైట్ అయిపోద్దా? చెడు చెడే ప్రియమైన వారలారా, చెడు చెడే. 100 మంచి చేశాడు కదండి అంటే పాపము రైట్ అయిపోద్దా? లేదు. మనం ఎలా బేరీజు వేస్తుంటామంటే ఇన్ని చెప్పాడు కదా, అన్ని చెప్తే ఏంటండి? ఇక్కడ తప్పు తప్పే. తప్పును తప్పని ఖండించలేని స్థితి మనకు వచ్చిందంటే ఇదిగో మనమే వాక్యాన్ని ఇదిగో వాళ్ళకు అనుకూలంగా మలిచే స్థితిలోనికి జారిపోయాం. ప్రేమన దేవుని పిల్లలారా, మనకు అనుకూలంగా మలుచుకునే స్థితిలోనికి. భక్తిహీనుడు నా కట్టడలను చెప్పొద్దు అన్నాడు. చెప్పొద్దు అంటే అర్థం ఏంటో తెలుసా? దిద్దుకొని చెప్పు. పాపము చేయకుండా నా పని చేయి, పాపము చేయకుండా నా పని చేయి. నువ్వు పాపం చేస్తూ నా పని చేయవలసిన అవసరత లేదు అంటున్నాడు. ఇంకా నువ్వు చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 2:11. దయచేసి ఇంకెవరైనా తీసి రెడీగా పెట్టండి. కొలసీలకు రాసిన పత్రిక 2:11, రోమ 6:6 చదువుకున్నాం. ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇదిగో పాపం విషయంలో నువ్వు చచ్చిన వాడివి. ఏమంటే చచ్చిన శవానికి పాపముతో సంబంధము లేదు. పాప విషయంలో చచ్చిపోయి బ్రతికామనుకుంటున్న మనలో మరలా పాపం కనపడుతుంది అనుకోండి, ఇదిగో నువ్వు తీసుకున్న బాప్తిస్మానికి అర్థము లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందిది శరీరేచ్ఛలను సిలువ వేశారు అని వ్రాయబడింది. ఇక ఆ శరీరేచ్ఛలు మనలో కనిపించడానికి వీలు లేదు. ఆ శరీరేచ్ఛలతో రగిలిపోతూ నువ్వు చేయవలసిన పనేమీ లేదు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 6:22 తీయండి. పూర్వము వారి మధ్య బాప్తిస్మము పొందకమునకు పూర్వము వారి మధ్య నివసించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారు, దేవుని పనిలో ఉంటున్నారు, వాక్యం చెప్పే పనిలో ఉంటున్నారు, దేవుని పనికి సహకారులుగా ఉంటున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటిని విసర్జించండి. అప్పుడప్పుడు మీరు అవసరానికి ఈ లక్షణాలు తెచ్చుకోండి అని అనలేదు ప్రేమన్న. విసర్జించండి అంటే ఇదిగో ఎప్పటికీ మరలా మీలోనికి రావటానికి వీలు లేదు. ఇంట్లో ఉన్న చెత్తను తీసి పడేస్తాం, మరలా తెచ్చుకోవటానికి కాదు. విసర్జించటం అంటే మరలా ఎప్పటికీ తెచ్చుకోవలసిన అవసరత లేని బయట పారేస్తాం చెత్త. ఇదంతా చెత్త చెదారం, మరలా మనలోనికి రావటానికి వీలు లేదు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, ఆయనను ఇప్పుడు బాప్తిసం తీసుకోక మునుపు గురించి ఇప్పుడు తీసుకున్న మీరు ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత, ఒకరోజు పాపములో ఉన్నారు, దాని నుంచి విమోచింపబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధత మీలో కనబడాలి. ఆ పరిశుద్ధత మీలో కనబడినప్పుడు మీరు చేస్తున్న ప్రతి కార్యము పరిశుద్ధమైన కార్యముగా, పవిత్రమైన కార్యముగా నేను స్వీకరిస్తాను. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఆ పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన కార్యాలు మీరు చేస్తున్నారు గనక దాని ఫలము నిత్య జీవము.
నిత్య జీవము. ఇంకను చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము, ఇదిగో ఇక మీదట, అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో ఇక జోలి ఏమియు లేక ఉండునట్లు. ఇక పాపపు జోలికి నువ్వు వెళ్ళకూడదు, పవిత్రతలో ఉండాలి. నా కొరకు పవిత్రమైన కార్యములు చేయాలి, పవిత్రతతో ఉండాలి, పవిత్రమైన కార్యములు చేయాలి. చదవగానే అర్థమవుతుంటాయి ప్రియమైన వారలారా. కొంతమందికి ఎంత చదివినా అర్థం కాదు. వీటిని వివరించాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది నాకైతే. చదవగానే అర్థం కావట్లేదా? ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అన్యజనులు లోకములో నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదు. ఇదిగో వారు నడుచుకున్నట్లు వారిలో ఉంటున్న క్రియలు 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 మీలో నాకు కనిపించొద్దు, ఎందుకంటే మిమ్మల్ని నేను పవిత్రపరిచాను. పవిత్రమైన క్రియలు మీలో నాకు కనిపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. బాప్తిస్మము పొందక మునుపు ఈ కార్యక్రమాలు చేసిన, బాప్తిస్మం పొందిన తర్వాత ఈ కార్యక్రమాలు చేసిన. ఏమండి, వాళ్ళు బాప్తిస్మం లేదు గనక పాపులు గనక నరకానికి వెళ్తారు. నేను బాప్తిస్మం తీసుకున్నాను గనక, ఇదిగో ఈ తప్పులు నాలో కనిపించిన బాప్తిస్మం తీసుకున్నాను కదా అని బాప్తిస్మాన్ని అడ్డు పెట్టుకోవడానికి వీలు లేదు. ఎవరైనా తీసుకున్నవారు చేసిన, తీసుకొని వారు చేసిన, తీసుకొని వారికి యేసుక్రీస్తు మహా కనికరం ఉందేమో, తీసుకొని చేస్తున్న వారికి, తీసుకొని చేస్తున్న వారికి దండన దండన అన్నాడు ప్రియమైన వారలారా. మీలో కొందరు అట్టివారయ్యుంటిరి అంటే అర్థం ఏంటి? అట్టివారయ్యుంటిరి. వీటిని వదులుకోవట్లేదు, వీటిని మానుకోవటం లేదు. వీటినైనా మానుకోండి, వాటినైనా వదులుకోండి, వాటినైనా వదులుకోండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. వద్దు ప్రియమైన వారలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట, అన్యజనులు ఎలా నడుచుకుంటారో ఇందాక చదువుకున్నాం మనం. మీరు ఇక మీదట, మీరు ఇక మీదట అన్నాడు. 4వ అధ్యాయము 31 ఎఫెసీయులకు రాసిన పత్రిక. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు ఇవన్నీ తీసేయండి, తీసేయండి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే కాదు, అది ఏ విధమునైన అపవిత్రతే గాని, లోభత్వమే కాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది, ఇదే పేరైనను ఎత్తకూడదు అంటున్నాడంటే ఎంత స్ట్రిక్ట్గా ఉండమంటున్నాడు చూడండి. పేరైనను ఏమన్నాడు నిన్ను? ఏమండి, ఆ మాటలు నా నోటితో చెప్పలేనండి, చాలా దుర్భాషలు ఆడాడండి అనాల్సిన మనం ఏమన్నాడో తెలుసా అని స్టార్ట్ చేస్తున్నావేంటి? అవి నా నోటితో నేను చెప్పలేనండి, దుర్భాషలు ఆడాడండి. ఆ నోటితో అతను అన్నాడు కదా అని నేను కూడా ఆ మాటలు అనలేను. అతడు అన్న మాటలు చెబుతున్నానని కూడా నేను అనలేను. పరిశుద్ధులకు తగినవి కావు కావు. సరసోక్తులు ప్రసంగాలలో రాకూడదు ప్రియమైన వారలారా. సత్యాన్ని సరసోక్తులతో కలిపి చెబుతారా?
సరసం అంటే అర్థం ఏంటి? సత్యం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుకు సరసానికి మధ్య కలిపి ఈరోజు వాక్యాన్ని ఎలా చెప్తున్నారో తెలుసా? ద్వంద్వార్థాలు వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. అది సినిమా వాళ్ళ పంద ప్రేమన వారలారా, అది సినిమా వాళ్ళ పంద. కొన్ని టైటిల్ చూస్తుంటే క్రిస్టియానిటీలో ఇది వాక్యపు టైటిలా సినిమా పేరా అర్థం కానంత భయంకరంగా పెడుతున్నారు ప్రేమన వారు. ఇంకేం దొరకట్లేదా? ఒక టైటిల్ చూశాను, ఏ మాయ చేశావే సాతానా అట. అవసరమా? చూసారా మనకు వెంటనే ఎలా నవ్వొచ్చిందో. ఇక ఏ మాయ చేశాడో ఇక నవ్వుకుంటూ వింటుంటే ఏమర్థం అవుతుంది మనకి? దయ్యాన్ని గురించి చెబుతూ ఇంకేం పెట్టాలని లేదా? ఏంటండి ఇదంతా? టైటిల్లోనే ఎంత పైత్యం నీ కనపడుతుందంటే నువ్వు చెప్పేటప్పుడు ఇంకెంత పైత్యం ఉంటుంది? వద్దు. గౌరవప్రదంగా మన మాటలు గౌరవప్రదంగా ఉండాలి. మన 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 భాష సరసోక్తులతో ఉండకూడదు. మనం మాట్లాడుతున్నప్పుడు పవిత్రత కనిపించాలి. కానీ ఇంకొక దాంతో లింక్ అవుతూ ఆ ఆలోచనలోకి వెళుతున్నారంటే నువ్వు ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నావని దాని అర్థం. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, ఏమండి నోటి ద్వారానే చెయ్యొద్దు పాపం అంటుంటే శరీరాలే పాపాలకు వెళుతూ నేను దేవుని పని చేస్తున్నానంటే దానికి ఏమైనా అర్థం ఏమైనా ఉందా ప్రేమన వారలారా? యేసుక్రీస్తును ఈరోజు ప్రపంచం గుర్తించడానికి ఏమండి మొట్టమొదటిది ఏంటో చెప్పండి? ఆయన పవిత్రత. ప్రపంచం గుర్తించడానికి పరలోకమందున్న కన్న తండ్రిని యోబును గుర్తిస్తూ ఏం చెప్పాడండి ఆయన? యోబు ఇప్పటి వరకు ఎన్ని టైటిల్స్ మాట్లాడావు యోబు అన్నాడా? లేదు. యథార్థత, భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును, నీతిమంతుడు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? పాపానికి దూరంగా ఉండే స్థితి కదా. దేవుడు అదే చూస్తాడు ప్రేమన వారలారా. ఎవడు గొప్పవాడు అవుతాడంటే మాట్లాడేవాడు కాదు, మాట్లాడకుండా నోరు మూసుకొని తన బతుకును తాను బతుకుతూ ఆ పవిత్రతను కాపాడుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. ఎందుకంటే దేవుడు కళ్ళల్లో పడతాడు. వాడు దేవుడు కళ్ళల్లో పడతాడు. బతికేవాడికి రియాక్ట్ అవ్వాలనిపించదు, రియాక్ట్ అయ్యేవాడికి బతకాలనిపించదు. దావీదు ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు. దేవుని దృష్టి పడలేదా? సింహాసనం మీదకి రాలేదా? నువ్వు గొప్పవాడు కావాలనుకుంటున్నావా? మంచిదే, దేవునికి కనపడు. నీ పవిత్రతతో, నీ పవిత్రమైన కార్యములతో దేవునికి కనపడు. అరణ్యంలో ఉన్న నిన్ను వెలుగులోనికి తీసుకొస్తాడు. ఆయనకు అలాంటి వారు కావాలి. మూర్ఖమైన వక్ర జనము మధ్య మనం ఎలా కనబడాలన్నాడు? ఆ వక్రత మనలో, ఆ వంకర మార్గాలు మనలో కనబడటానికి వెళ్ళలేదు. కొండపైయుండు పట్టణములా మన జీవితాలు అందరికీ కనబడాలి. మీ సత్క్రియలు అంటున్నాడంటే ఇదిగో లోపల పవిత్రత ఉన్నప్పుడు జరిగే కార్యక్రమాలు పవిత్రమైన కార్యక్రమాలు. ప్రేమన దేవుని పిల్లలారా, పని చెయ్యాలి కానీ పని చేస్తూ పాపము చెయ్యొద్దు. ఏమండి బలహీనంగా ఉండి కొన్నిసార్లు జరుగుతుంది కదా అంటే ఒప్పుకుందాం ప్రేమన వారలారా, ఎప్పటికీ ఒప్పుకుందాం ప్రేమన వారలారా. ఎప్పటికీ టీవీలో మాట్లాడుతున్నా ఒప్పుకుందాం, ఇదిగో మహాసభలలో మాట్లాడుతున్నా ఒప్పుకుందాం. ఒప్పుకొని మన జీవితాన్ని కూడా ఎదుటి వాళ్ళకి పాఠంగా చేస్తాం. ఇదిగో నేను సిగ్గుమాలిన పని చేశాను, మీరు అది చేయకండి. మన జీవితాల్లో కూడా ఒకరిని దేవునికి దగ్గరగా కావడానికి ఉపయోగపడతాయంటే ఎన్ని మాటలైనా మనల్ని మనం అనుకుందాం ప్రియమైన వారలారా. నష్టమేమీ లేదు. ఒకరిని దేవునికి దగ్గర తీసుకోవడానికి ఇదిగో మన జీవితమే అవసరం అనుకున్నప్పుడు ఎన్ని మాటలైనా మనల్ని అనుకుందాం ప్రియమైన వారలారా. నష్టం ఏమీ లేదు ప్రియమైన వారలారా. ఎవడి పొగడ్తలు మనకు అవసరత లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనల్ని మనమే అనుకుంటుంటే మనల్ని ఎదుటోడు నా గురించి చెప్పేది ఏంటి? దేవుని మహిమ కొరకు మనల్ని మనం ఒప్పుకునే స్థితి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనకు ఉండాలి.
ఒప్పుకుందాం, విడిచిపెడదాం, పరిపూర్ణతలోనికి వెళదాం. ఆత్మను అప్పగించే సమయానికి మన పని పూర్తవ్వాలి. ఆ పని పవిత్రతతో పూర్తి చేసుకోవాలి. పవిత్రతతో పూర్తి చేసుకోవాలి. ముందు పవిత్రత, నెక్స్ట్ పని. ముందు బాప్తిస్మం ద్వారా దేవుడు మనకిచ్చింది ఏంటి? పవిత్రత. ఈ 60 సంవత్సరాలలో మనం చేయగలిగింది మాత్రం ఈ 2. అందుకే అని మీరు భావించకూడదు. ఎందుకంటే